హాయ్ అందరికీ నమస్కారం. పాత అంటే దివంగత నందమూరి హీరో నందమూరి తారక రత్న గారి ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక పాట చాలా సూపర్ హిట్ అయింది. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాటాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా. అలా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం బీజేపీతోటి. బీజేపీ తనతో పాటు లేకపోయినా బీజేపీ కనుసన్నల్లో ఉండాలని, బీజేపీ గుడ్ లుక్స్లోకి తాను ఉండాలని చాలా తాపత్రయపడుతున్నట్టుగా కనపడుతోంది. సో వచ్చిన అవకాశాలను కూడా రాజకీయంగా వినియోగించుకోలేని ఒక అసక్తతలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న బీజేపీ ఏతర పక్షాలను, ఎన్డీఏతర పక్షాలను ఆహ్వానించారు స్టాలిన్ గారు. తమిళనాడులో చెన్నైలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ డీలిమిటేషన్ మీద, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దక్షిణాదికి నష్టం జరుగుతోంది అనే దానికి సంబంధించి ఒక సమావేశం జరిపారు. ఆ సమావేశానికి తెలంగాణ నుంచి ఎన్డీఏతర పక్షాలంటే ఏమొస్తాయి? ఇటు కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఈ రెండు పార్టీల నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క నాయకులు కూడా వెళ్ళలేరు. కనీసం షర్మిల గారు కూడా వెళ్ళలేదు. ఈవెన్ షర్మిల యాజ్ ఏ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గారు వెళ్ళి ఉండాల్సింది. మరి షర్మిల గారు ఎందుకు వెళ్ళలేదు? ఆమెకు ఆహ్వానం ఉందో లేదో, ఆమెను అంత ఆటలో అరటిపండులా తీసేశారో ఏమో తెలియదు, కానీ ఆమె కూడా వెళ్ళలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతూ ఉన్నారు కదా. మరి అడుగుతూ ఉన్నప్పుడు మీ యొక్క చర్యలు కూడా ఆ రకంగా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళి తీరుతారని భావించారంతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా డుమ్మా కొట్టారు. డుమ్మా కొట్టి కంటి తుడుపుగా ఒక లేఖను బీజేపీ అధిష్టానానికి రాశారు, ప్రభుత్వానికి రాశారు. ఆ లేఖలో ఏం ప్రస్తావించారంటే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రస్తుతానికి వాయిదా వేసి దీనికి సంబంధించి దక్షిణాదిన అన్యాయం జరగకుండా దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఒక లేఖ రాశారు. ఈ ఒంగుళ్ళు దూకుళ్ళ ఆటలు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడారు. తెలంగాణ విడిపోతుంది అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన సమయంలో కీలక దశలు ఆయన ఆర్టికల్ 3 ప్రకారం మీరు చేయాలనుకుంటే చెయ్యొచ్చు, ఇలాంటి డొంక తిరుగుడు వ్యవహారం అప్పుడు కూడా నడిపాడు ఆయన లేఖలు రాసి. ఇప్పుడు కూడా అదే వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నాడు. సో ఆంధ్రప్రదేశ్లో మీకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పక్షాలు కాబట్టి సహజంగా వాళ్ళు వెళ్ళరు. ఇక వెళ్ళాల్సింది ఎవరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. సో ఒక అద్భుతమైన అవకాశం కూడా, అంటే ప్రభుత్వ తీరు పట్ల, ఎన్డీఏ తీరు పట్ల నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దశలో. నిజంగా ప్రతిపక్ష పాత్ర ఏంటండి? ప్రభుత్వాలు ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. సో ఆ పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషించాల్సింది కాస్త పోషించలేదు. దీనికి రీజన్స్ ఏంటని మనం ఒక్కసారి లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే, బీజేపీ వద్దన్నా బీజేపీని ప్రేమించడం మానడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం కేంద్రంలో బీజేపీని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత బీజేపీ కాకుండా పొరపాటున 2029లో కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ని ప్రేమిస్తాడు అప్పుడు. సో ఎందుకంటే ఆయన చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక రకాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు. కాబట్టి వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ చల్లని చూపుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే బీజేపీకి ఎక్కడ కోపం వస్తుంది? కనీసం అట్లీస్ట్ మీ బాధ్యతను మీరు నిర్వహించాలి కదా. కానీ ఆ సమావేశానికి వెళితే కూడా బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో అని ఎంత భయపడుతూ గజ వణికిపోతున్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవాన్ని చాలామంది నాయకులు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, సోనియా గాంధీని ఆ రోజు వ్యతిరేకించారు, మావాడు మాట తప్పడు, మడం తెప్పడు, ధైర్యశాలి, తోపు తురుము అని చెప్తూ ఉంటారు కదా. మరి అంత గొప్పోడైతే, అంత ధైర్యశాలి అయితే ఇవాళ వెళ్ళాలి కదా. ప్రజల పక్షాన మీరు పోరాడకుండా కనీసం మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ప్రధాన ప్రతిపక్షం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం అనవసరం అనే భావన కలుగుతూ ఉంది ప్రజల్లోకి. 11 మందిని గెలిపిస్తే ఆ 11 మంది అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజల సమస్యలు ప్రస్తావించరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే స్కూల్ ఎగ్గొట్టడానికి పిల్లలు చెప్పే అబద్ధాలలాగా డుమ్మా కొట్టడానికి రీజన్స్ చెప్పినట్టుగా ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే కనీసం మొత్తం దక్షిణాది మొత్తానికి నష్టం వస్తుందయ్యా, ఈ విషయంలో డీలిమిటేషన్ ప్రక్రియలో కొంత నిరసన వ్యక్తం చేయాల్సిన సమయం అంటే ఆ సమయంలో కూడా, అంటే అధికార పక్షంలో ప్రజలు కూర్చోబెట్ల,
ప్రతిపక్షానికి కూడా అర్హుడు కాదు అని తనను తాను నిరూపించుకునే ఒక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఇది చాలా చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కనపడుతోంది. సో మరోవైపు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలు అయితే కనుక ఖచ్చితంగా దీని మీద ఆంధ్రప్రదేశ్కు కానీ దక్షిణాది రాష్ట్రాలకు కానీ నష్టం జరిగే అవకాశం లేదని నిన్న తంతి టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఒకవేళ అలాగే నష్టం జరిగితే కనుక నేనే ముందు వరుసలో నిలబడతా పోరాటంలో అని చెప్తున్నారు ఆయన. సో అలాంటి నష్టం జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో ఏ మేరకు అయితే పెరుగుతాయో ఆ మేరకు మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవసరమైతే పార్లమెంట్లో దీని గురించి చెప్తా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో పోరాడరు, బయట పోరాడరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నట్టు ఈ రాష్ట్రాల్లో? సో జగన్మోహన్ రెడ్డి గారు పులి కాదు, పులి పిల్ల కూడా కాదు అనేసి తేలిపోయింది ఈ వ్యవహారంతో. మరి ఎట్లా వాళ్ళు సర్ది చెప్పుకుంటారేమో అర్థం కావట్లేదు.